ఇప్పుడు ఎంతగా సార్ మీరు చూసారు సినిమా, ఓపెన్ గా మీరు ఒక మీడియా సైడ్ నుంచి మీకు జెన్యూన్ రివ్యూ మీరు ఒకవేళ బూట్ మాకు కొంచెం అంటే నాకు ఫస్ట్ ఆఫ్ అయితే మాత్రం అంటే ఆ కామెడీ ఏదైతే ఉందో దాంతో అంతా కూడా పాస్ అని అయిపోయింది, వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ లో నేను చెప్పాను కదా, ఈ లెంగ్తీ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, ఒక 2-3 ఆ లెంగ్తీ సీక్వెన్సెస్ వరకు కొంత అనిపించింది. క్లైమాక్స్ అనేది కొంచెం ఇంపాక్ట్ ఉంటే బెటర్ అని అనిపించింది. యాక్చువల్గా మీరు అన్నట్టు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అదే మరీ తీసి పాడేసే సినిమా అయితే సార్ బ్లాక్ బస్టర్ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి వరస్ట్ బోరింగ్ సినిమా అదే నేను అంటున్నాను. జనం వచ్చి చూసుకుని పాడేసే సినిమా అయితే మాత్రం కాదు అనేది మాత్రం నేను చెప్తాను. యాక్చువల్లీ నేను చూసిన నాకు అర్థమైంది అది యాక్చువల్గా. సో అదే అన్న, ఇప్పుడు నేను ప్రతి దాంట్లో నాది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అని నాకేందంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా అంటే నాకు కమర్షియల్గా ఇంతవరకు ఒక సినిమా వాళ్ళే, లైక్ నేను అన్నట్టుగా డాన్స్ కానీ ఫైట్ కానీ అవన్నీ చూపించుకోవడానికి అదంతా అలాంటి ప్రాపర్ సినిమా నాకు పడలేదు. కాబట్టి నేను అయితే దిస్ ఈస్ ద మెయిన్ ఫిలిం ఫర్ మీ అని చెప్పేసి చెప్పిన. యాజ్ ఏ యాక్టర్గా ఒక డిఫరెంట్గా దీంతో ప్రూవ్ చేసినాం, మిస్టర్ ప్రెగ్నెంట్తో డిఫరెంట్గా ప్రూవ్ అయ్యింది. అవును, ఇదేంటంటే కంప్లీట్ ఒక మాస్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ స్టఫ్ అలాంటిది ఒకటి సెట్ అయిపోయింది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా పోర్ట్రే చేయగలని చూపించుకుంటాయి. సో మరి ఫైనల్గా నేను ఇప్పుడు ఇంతకు ముందు మనం డిస్కషన్ అంతా కూడా ఎలా ఉందనేది దాని గురించి చేసాం కాబట్టి ప్రేక్షకులు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఫైనల్గా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, సోహెల్ అభిమానించి ఇంకా సినిమా చూడడం వాళ్ళకి, సినిమా ఇప్పటి వరకు జనరల్గా సినిమా చూద్దామా అనే ఒక థాట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు, మీ వర్డ్స్ అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? అంటే సినిమా చూడని వాళ్ళకి ఏం లేదు, సరదాగా మంచిగా హ్యాపీగా మీ పేరెంట్స్తోని, మీ ఇంట్లో వైఫ్ పిల్లలు వాళ్ళతోని కలిసి చూసే సినిమానే బూట్కట్ బాలరాజు. ఎక్కడ వల్గర్ జోక్స్ కానీ అట్లుండే క్లీన్ కామెడీ ఉంటుంది. అండ్ నేను యాజ్ అ బ్రదర్గా, యాజ్ ఏ సన్గా, యాజ్ అ ఫ్రెండ్గా మీ అందరి దగ్గర నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఏడ్చుకుంటే రిక్వెస్ట్ చేసిన, అది పోట్రే విధానం వేరేలాగా వెళ్ళిపోయింది. ఇందాకన్నా ఏదో ఒక బ్రదర్ లాగా, ఫ్రెండ్ లాగా, ఏదైతే మీరు ఇంట్లో అలిగి మీరు ఇష్టమైనట్టు ఒక్కొక్కసారి బర్స్ట్ అయిపోతారో అట్లా నేను కెమెరా ముందు బర్స్ట్ అయినా దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. ఒకవేళ అలా నెగిటివ్గా తీసుకునేది ఉంటే నేను పోర్ట్రే చేసే విధానం వేరుగా వచ్చిందేమో మీకు, కానీ జరిగిన విషయం ప్రతి మనిషి ఇక్కడ ఎట్లుంటాడంటే ఎమోషన్ అనేది ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అన్న. ఇప్పుడు ఏ మనక ముందే నువ్వు కింద పాజిటివ్ పెడతావు, నెగిటివ్ పెడతావు, అన్ని ఏ మనక ముందే జోలికి రాకముందే, నువ్వు ఫీల్ అవ్వక ముందే, నీ లైఫ్లో ఈ సినిమా వల్ల ఎఫెక్ట్ పడకముందే, నిన్ను ఒక మాట అనకముందే. కానీ ఇక్కడ 2 సంవత్సరాల నుంచి పడిన కష్టం నేను అంతా ఇంత కాదు. నిద్ర లేవు, ఆడ సైన్ చేసి ఈడ అడుక్కొని చాలా అంటే చాలా మంది ఏమన్నారంటే చూసుకొని మాట్లాడు, దిగజారిపోతున్నావు, అట్లా ఎందుకు అడుక్కుంటున్నావు, డబ్బులు లేవు, లేకపోతే నువ్వు అన్నా నేను చేయలేనన్నా అని కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి అన్న అది అని చెప్పేసి ఇట్లా చేస్తుంటే నువ్వు ఒక హీరో హోదాలో ఉండి, ఒక యాక్టర్ హోదాలో ఉండి అట్లా మాట్లాడకు అని అన్నా కూడా అవన్నీ పడుతూ ఈరోజు సినిమా మీ ముందు తీసుకొచ్చిన కాబట్టి నిన్న నా ముఖం చూస్తే మీకే అర్థమైతే ఫేస్ అంతా ఇట్లా డార్క్ సర్కిల్ వచ్చేసి ఇష్టమైన జుట్టు, నాకే అర్థం కాదు ఎందుకు ఇట్లా అయిపోయినా అని. ఈరోజు చూడండి కొంచెం ఫ్రెష్ ఉన్నా, నిన్న అట్లా డల్గా అయిపోయినా సడన్గా. తిరిగి నా కష్టపడ్డా ఎందుకు లాస్ట్ 3 days నుంచి రిలీజ్ చేయడానికి. అన్న సినిమా చేయడం ఈజీ, రిలీజ్ చేయడం కష్టం, రిలీజ్ చేయడం ఇంకా ఘోరం. ఇక అది ఘోరం అంటే ఘోరం. నేనైతే ఒక 10 మందిని వేసుకొని తిరుగుతా నెక్స్ట్ టైం నుంచి రిలీజ్ అయితే కదా సినిమాలు, ఒక 10 మందిని పిలిపించి రిలీజ్ టైంలో వాళ్ళని మాతో పాటు ట్రావెల్ చేపిస్తా నార్మల్ ఆడియన్స్ కి. అమ్మతోడే చెప్తున్నా, మొత్తం 10 మంది నాకు తెలిసి 100 మందికి చెప్పి 100 మంది ఒకటే దగ్గర కూర్చొని దయచేసి ప్రొడ్యూసర్స్ని ఒక్క మాట కూడా అనకండి, వాళ్ళు పడిన కష్టం చూస్తుంటే మామూలు కాదని చెప్తారు. అంత ఘోరంగా ఉంటుంది అన్న. బట్ ఎనీహౌ మీ సినిమా అయితే ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి చూడని వాళ్ళు కూడా రావాలని